అన్నమయ్య జిల్లా ముల్కల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4 నిందితుల్ని ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 7 నిందితులను కస్టడీ కోరుతూ ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ వేయగా 5 నిందితులను 3 రోజులు కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లె కోర్టు అనుమతిచ్చింది. దీంతో A1 అద్దేపల్లి జనార్దన్ రావు, A26 జగన్మోహన్ రావు, A28 తాండ్ర రమేష్, A27 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, A29 షేక్ అల్లభక్షను కస్టడీకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా ముల్కల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి. లక్ష్మీదుర్గ తమ్మలపల్లి నియోజకవర్గము ములకల చెరువులో బయటపడినటువంటి నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఇవాళ ఎక్సైజ్ పోలీసులు 5 అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా A1 ఉన్నటువంటి ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు A26 గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు, A28 గా ఉన్నటువంటి తాండ్ర రమేష్, A27 గా ఉన్నటువంటి తిరుమల శెట్టి శ్రీనివాసరావు, A29 గా ఉన్నటువంటి షేక్ అల్లాబక్ష, ఈ 5 కూడా ఇవాళ మదనపల్లిలో ఎక్సైజ్ పోలీసులు అక్కడ తమ్మలపల్లి కోర్టులో పిటిషన్ వేసి అక్కడి నుంచి వాళ్ళు ఈవేళ తమ ఆధీనంలోకి తీసుకుని 3 రోజులు కస్టడీకి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కేసులో ముఖ్యంగా 24 మంది పైన కూడా కేసు నమోదు చేసినటువంటి ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే పలువురిని కూడా తమ కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేసి వారందరూ కూడా తిరిగి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావును కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడుతున్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఎక్సైజ్ పోలీసులు మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ మనోహర్.